హాయ్ ఫ్రెండ్స్, అందరికీ టైలర్స్కి ఎంతో ఉపయోగపడే ఒక మంచి బెస్ట్ టిప్ అయితే చూపిస్తానండి. చూడండి, పైపింగ్ క్లాత్ అనేది ముందే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఎన్నో వీడియోస్ అనేది చేస్తున్నారండి. నేను ఏ విధంగా ఫాలో అవుతున్నానో మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు బెస్ట్ టిప్ అనేది నేను ఖచ్చితంగా మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా పెట్టేసిన తర్వాత చూడండి, హోల్డింగ్ అనేది మన వైపుకు ఉండేటట్టు ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కోన్ షేప్లో వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే చూడండి, ఈ విధంగా పెట్టేసిన తర్వాత చూడండి, అక్కడ ఇలా పట్టేసుకోవాలి. అక్కడి నుంచి అక్కడ పై వైపు నుంచి కిందకి ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసుకోండి స్ట్రైట్గా. చూడండి, ఈ విధంగా అయితే వేసుకుంటే మనం పైపింగ్ అనేది చాలా ఈజీగా మనం తక్కువ టైంలోనే మనం పైపింగ్ అనేది కుట్టేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ మూలన పట్టుకొని ఆ మూలలో చూడండి ఈ విధంగా వస్తుంది కదా, పట్టేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. చూడండి, కొసన అయితే ఒక కోన్ షేప్లో అయితే వచ్చింది. దీన్ని మడతేసుకోవాలండి. ఏ విధంగా మడతేసుకోవాలో చూడండి, ఈ విధంగా మడతేసుకోవాలి. 4 పక్షాలు వచ్చేటట్టు మొత్తం క్లాత్ని మొత్తాన్ని సరి చేసుకుంటూ ఈ విధంగా పెట్టేసిన తర్వాత చూడండి, మనకి ఎంత మడత వేసుకుంటామో అన్ని మడతలు అయితే వేసుకోవాలి. మనకి చూడండి, ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని సరి చేసుకుంటూ ఈ విధంగా అయితే మడిచేసుకోండి. చూడండి, ఇప్పుడు ఏ విధంగా మడిచేసానో ఇలా కూడా మనం కుట్టు అనేది వేసుకోవచ్చు. తక్కువ క్లాత్ కావాలంటే ఈ విధంగా హోల్డింగ్ చేసేసేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మధ్యలో ఒక కుట్టు అనేది లూజ్ కుట్టేసుకోండి. ఈ విధంగా కుట్టేసుకోవాలి. చూడండి, ఇది లాస్ట్లో ఎడ్జ్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే అది కట్ చేయకపోతే మన పైపింగ్ అనేది జాయింట్ అయినట్టు వస్తుంది. చూడండి, మనకి పైపింగ్ క్లాత్ ఎంత అవసరమో అంత కట్ చేసేసుకోండి. చూపిస్తాను చూడండి, ఈ విధంగా మధ్యలో కుట్టు అనేది తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చింది కదా. థ్రెడ్ పైపింగ్ అనేది చాలా యూజ్ అవుతుందండి. నేను ఫాలో అయ్యే టిప్ అయితే ఇదేనండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చింది కదా. తర్వాత మొత్తాన్ని కూడా చూడండి, ఈ విధంగా మనకి బ్లౌజ్కి కూడా సరిపోయి ఒక క్లాత్ అయితే ఖచ్చితంగా మిగులుతుందండి. ఈ విధంగా పెట్టేసుకోవాలి పైపింగ్ క్లాత్ అనేది. తర్వాత నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ప్రతి ఒక్క బ్లౌజ్ కుట్టేటప్పుడు పైపింగ్ అనేది అవసరం అవుతుంది కదా. ప్రతి ఒక్క క్లాత్ని నేను బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఈ విధంగానే రెడీ చేసి పెట్టుకుంటానండి. చూడండి, అన్ని కలర్స్ మొత్తం అన్ని కలర్స్ కూడా నేను ఈ విధంగా అయితే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. నేను పైపింగ్ వేసేటప్పుడు చాలా అంటే చాలా ఈజీగా నేనైతే పైపింగ్ అనేది తొందరగా కుట్టేసుకుంటానండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో బెస్ట్ టిప్స్ అయితే మీకు చెప్తానండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.